హాయ్ అండి. కస్టమర్ చాలా తక్కువ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు మనకి. అయితే 2 వైపులా ఈక్వల్‌గా బోర్డర్ రావడం వల్ల నేను సగానికి ఫోల్డ్ చేసేసాను. దీనిపైన ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టాను. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. క్రాస్ కటింగ్. ఈ హ్యాండ్స్ వచ్చిన చోట హ్యాండ్స్ పెట్టేసాను. అంటే బోర్డర్ వచ్చిన చోట హ్యాండ్స్ పెట్టేసాను. ఇక్కడ క్రాస్‌గా వేశాను. క్రాస్ కటింగ్ కదా! క్రాస్‌గా వేసుకోవాలి. అయితే మీకు డౌట్ రావచ్చు. షేప్ బెల్ట్ మరి ఎలా కట్ చేస్తారక్కా అని. నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటది కదా! అదొచ్చేసి నాకు లెఫ్ట్ సైడ్‌కొచ్చేటట్టు నేను వేశాననమాట షేప్ బెల్ట్. ఎందుకంటే నీట్‌గా ఉంది కదా! ఎక్కడ కూడా జాయింట్లు పడకుండా ఉంది కదా! సో, అదొచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ వచ్చే షేప్ బెల్ట్ అయితే యూజ్ చేశాననమాట. బయట కనిపిస్తది కాబట్టి నీట్‌గా ఉంటది. ఇక్కడ హ్యాండ్ దగ్గర కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి. హ్యాండ్ కూడా నాకు అతుకులు పడతది. హ్యాండ్ దగ్గర కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా! ఆ పీసెస్ మిగిలిన చిన్న చిన్న ముక్కలన్నీ అతికి కూడా రైట్ సైడ్ షేప్ బెల్ట్ వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేశాననమాట. మీకు అర్థం కాకపోతే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఇస్తాను చూడండి. ఎంత బాగా అడ్జస్ట్ అయిందో మీకే తెలిసిపోతది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.